హాయ్ అండి. ఇప్పుడు దాకా పేపర్ మీద బ్లౌజ్ కటింగ్ చూసాం కదా! ఇప్పుడు బ్లౌజ్ పీస్ మీద బ్లౌజ్ కటింగ్‌ని ఎలా చేయాలో చూపిస్తాను. బ్లౌజ్ కటింగ్ చేయడానికి బ్లౌజ్ పీస్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఓపెన్స్ 2 మనకు ఆపోజిట్ సైడ్‌లో ఉండాలి. ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. ఫస్ట్ ఈ ఎడ్జెస్‌లో హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఇలా ఒక మార్క్ చేసుకొని దాన్ని స్కేల్‌తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి కింద నడుము వరకు ఎంత లెంత్ ఉందో చూసుకోవాలి. ఇది 13 ఉంది. ఆ 13ని ఖర్చు లైన్ దగ్గర నుంచి ఇలా పెట్టుకొని ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్కి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని స్కేల్తో ఒక లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని తాళ్ళ పట్టిని ఇలా క్లోజ్ చేసుకొని నడుము కొలత కొలుచుకోవాలి. 29 వచ్చింది. 29 అంటే ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజు. 29ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే 7 వచ్చిందండి. ఆ 7 ఇక్కడ నుంచి ఇలా మెజర్ చేసుకోవాలి. మనకి బ్యాక్ సైడ్స్ టక్స్ వస్తాయి కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు కట్ చేసేది డీప్ నెక్ బ్లౌజ్ అండి. సో చెస్ట్ లూజ్కి ఆది బ్లౌజ్తో పని లేదు. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నడుము లూజ్కి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే మనకి చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది. ఇక్కడ నడుము లూజు 7 ఉంది కాబట్టి మనకి చెస్ట్ లూజు 8. అదే పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే నడుము లూజుకి 1 యాడ్ చేసుకుంటే చెస్ట్ లూజ్ వస్తుంది. ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్కింగ్ని ఈ మార్కింగ్ని స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి షోల్డర్ వచ్చేసి 5 తీసుకుంటే సరిపోతుంది. టేప్తో ఇలా 5కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇది 29 సైజ్ బ్లౌజ్ కాబట్టి ఆర్మ్ రౌండ్ డీప్ వచ్చేసి 6 తీసుకుందాం. అదే 28 ఉంటే 5.5 సరిపోతుంది. ఇప్పుడు ఈ 2 లైన్స్ని స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి ఖర్చుల కోసం. దాన్ని స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ని కూడా స్కేల్తో ఇలా నీట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుంచి 1.5కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అదే పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 1.5 మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బోట్ నెక్ స్కేల్తో ఆర్మ్ రౌండ్కి ఇలా నీట్గా షేప్ ఇవ్వాలి. టోటల్ షోల్డర్లో నుంచి 2 ఇంచెస్ నెక్ కోసం ఇలా మార్క్ చేసుకోవాలి. మిగిలిన 3 ఇంచెస్ షోల్డర్ కోసం. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి కిందకి ఎంత ఉందో చూసుకోవాలి. ఇది 13 ఉంది. ఇప్పుడు నెక్ దగ్గర నుంచి ఇట్లా కిందకి ఎంత ఉందో చూసుకోవాలి. ఇది 5 ఉంది. ఇప్పుడు 13లో నుంచి 5 తీసేస్తే 9 అంటే ఇది డీప్ నెక్ కాదు. 9 కంటే ఎక్కువ ఉంటేనే డీప్ నెక్ కిందకి వస్తుందండి. నాకైతే ఈ బ్లౌజ్కి 10 కావాలి. సో నేను 10కి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ నెక్ వెడల్పు అవసరం లేదు అనుకుంటే పైన నెక్ ఎంత పెట్టారు 2 పెట్టారు కదా అంతే పెట్టుకోవచ్చు. కొంచెం వెడల్పు కావాలనుకుంటే 2.5 పెట్టుకోండి. లేదు ఇంకా బాగుండాలంటే 3 పెట్టుకోవచ్చు. నేనైతే 2.5కి మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేశాను. నెక్స్ట్ ఈ 2 మార్కింగ్స్ని కూడా ఒక లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు బోట్ నెక్ స్కేల్ తీసుకొని నెక్ షేప్ని ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న అవుట్లైన్ మొత్తం ఇలా కట్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా బ్యాక్ పార్ట్ ఎంత నీట్గా కట్ చేసామో. బ్యాక్ పార్ట్ కట్ చేయగా మిగిలిన క్లాత్ అండి ఇది. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి హ్యాండ్స్ కోసం. ఫోల్డింగ్స్ మన వైపు ఉండాలి. ఆపోజిట్ సైడ్ ఓపెన్స్ ఉండాలి. ఈ ఎడ్జ్లో ఖర్చు కోసం హాఫ్ ఇంచ్కి ఇలా ఒక మార్క్ చేసుకొని స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని షోల్డర్ ఎడ్జ్ నుండి హ్యాండ్ పొడవుని వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఇలా మెజర్ చేసుకోవాలి. ఇదైతే 5 ఉంది. ఆ 5 మెజర్మెంట్ని ఖర్చు లైన్ దగ్గర నుంచి ఇలా పెట్టుకోవాలి. మనం కింద సైడ్ ఒక హాఫ్ ఇంచ్కి తీసాం కదా అలాగే పైన కూడా ఒక హాఫ్ ఇంచ్కి ఎక్స్ట్రా తీసుకోవాలి. అందుకే 5కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా చేసి 5.5కి మార్క్ చేసుకొని స్కేల్తో ఒక లైన్ని ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసుకొని హ్యాండ్ లూజ్ని మెజర్ చేసుకోవాలి. ఇదైతే 5 ఉంది కానీ ఈ బ్లౌజ్కి నాకు 5.5 కావాలి. సో నేను 5.5కి ఒక మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ డౌన్ని 3కి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మీడియం హ్యాండ్ కాబట్టి. షార్ట్ హ్యాండ్కి అయితే 1.5 మార్క్ చేస్తాం. ఎల్బో హ్యాండ్కి అయితే 3.5 మార్క్ చేస్తాం. ఇది మీడియం హ్యాండ్ కాబట్టి 3కి మార్క్ చేశాను ఇలా. ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆది బ్లౌజ్ని తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఇలా కిందకి ఆర్మ్ రౌండ్ లూజ్ ఎంత ఉందో అది మనం మెజర్ చేసుకోవాలి. ఇదైతే 6.5 ఉంది. ఇప్పుడు ఆ 6.5ని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి హ్యాండ్ డౌన్ కోసం మార్క్ చేసుకున్న లైన్ దగ్గర తీసుకొచ్చి ఎక్కడైతే 6.5కి వస్తుందో అక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ని స్కేల్తో నీట్గా డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసం 1.5 కానీ 2 ఇంచులు కానీ మీ చాయిస్ అండి. నేనైతే 2 ఇంచులకి తీసుకున్నాను. స్కేల్తో ఒక లైన్ ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 1.5 ఇంచుకి ఒక మార్క్ చేసుకోవాలి. ఎవరికైనా 1.5 అంటే కాదండి. నడుము లూజ్ 25 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి 1 ఇంచే తీసుకోవాలి. ఇప్పుడు అక్కడి నుంచి ఇలా హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి.
మనం డ్రా చేసుకున్న అవుట్లైన్ మొత్తాన్ని ఇలా సిజర్తో నీట్గా కట్ చేసుకోవాలి. హ్యాండ్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. మనం డబుల్ ఫోల్డింగ్ వేసాం కాబట్టి 2 హ్యాండ్స్ ఒకసారి వచ్చేస్తాయి. బిగినర్స్ ఎప్పుడు కూడా హ్యాండ్ లోతుని ఇప్పుడే కట్ చేసుకోవద్దు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ మన వైపు ఉండాలి, ఫోల్డింగ్ మనకి ఆపోజిట్ సైడ్లో ఉండాలి. ఆ వీడియో క్లిప్ మిస్ అయిందండి, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని మనం కట్ చేసేది క్రాస్ కటింగ్ కాబట్టి బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. యాంగర్స్ అందరూ యూజ్ చేసేది క్రాస్ కటింగ్ కాబట్టి నేను క్రాస్ కటింగ్ చూపిస్తున్నాను. బ్యాక్ పార్ట్ అవుట్లైన్ మొత్తాన్ని వీడియోలో నేను చూపిస్తున్న విధంగా మెయిన్ క్లాత్ మీద ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా చంక ఆమ్ రౌండ్ దగ్గర మొత్తం ఇలా డ్రా చేసుకోవాలి నీట్గా. నెక్ వైపు మాత్రం డ్రా చేయకూడదండి, ఎందుకంటే ఫ్రంట్ నెక్ మనకి తక్కువ ఉంటుంది కాబట్టి. ఈ బ్యాక్ నెక్ డీప్ ఉంటుంది బాగా, అందుకని డ్రా చేయకూడదు. కొంతవరకు నేను వీడియోలో చూపిస్తున్నంత వరకు డ్రా చేసుకొని ఆపేయాలి. ఇక్కడ ఖర్చు కోసం ఇలా ఒక 1/2 ఇంచ్ తీసాం కదా, అవి కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ లైన్స్ దగ్గర కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లోడ్ తీస్తాం కదా, అది ఈజీగా ఉండడం కోసం రోలర్ స్కేల్తో ఇలా చేసుకోవాలన్నమాట, కింద మార్కింగ్ పడిపోతుంది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని స్కేల్తో ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోడ్ తీయడానికి ఇలా స్కేల్తో ఇలా ఒక బాక్స్లా డ్రా చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ తీయడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ నుంచి 1/2 ఇంచ్కి లోపలికి ఇలా మార్క్ చేసుకొని లోతు తీసుకోవాలి. ఇది ఏ సైజు వరకైనా 1/2 ఇంచేనండి. ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇదైతే 6.5 ఉంది. ఇప్పుడు ఈ 6.5ని ఇక్కడి నుంచి ఇలా పెట్టుకొని 6.5కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి స్కేల్తో ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఇటు సైడ్న కూడా 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కులను స్కేల్తో ఇలా డ్రా చేసుకోవాలి లైన్. నెక్స్ట్ బోట్ నెక్ స్కేల్తో నెక్కి ఇలా నెక్ షేప్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో నుంచి చూసుకొని ఈ లైన్ దగ్గర నుంచి 1/2 ఇంచ్కి ఇలా కిందకి ఒక మార్క్ పెట్టుకోవాలండి. లాస్ట్ క్లాస్లో అంటే లాస్ట్ టైం అప్లోడ్ చేసిన వీడియోలో నేను ఇది చెప్పడం మర్చిపోయాను, బాధ అనిపించింది. బిగినర్స్ కదా చెప్పలేకపోయాను అనిపించింది. వీడియో అప్లోడ్ అయిన దాకా కూడా నాకు తెలియదు, అప్లోడ్ అయిన వీడియోని డిలీట్ చేయలేం కదా. ఇది ఎవరికైనా 1/2 ఇంచేనా అంటే ఎవరికైనా 1/2 ఇంచేనండి. ఒకవేళ చెస్ట్ ఎక్కువగా ఉంది అని అనుకున్న వాళ్ళకి మాత్రం ఇంకొక 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ తీసుకుంటే సరిపోతుంది. ఈ పైన ఫస్ట్ లైన్ దగ్గర నుండి 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది మనకి కింద షేప్ బెల్ట్కి షేప్ రావడానికండి. ఈ మార్కింగ్ దగ్గర నుండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మార్కింగ్కి ఇలా కలుపుకొని ఇక్కడ నుండి ఇలా పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి మెయిన్ డాట్ కోసం 2.5కి ఒక మార్క్ చేసుకోవాలి. మెయిన్ డాట్ మార్కింగ్ కోసం నడుము లూజు 25 కంటే తక్కువ ఉంటే 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. 25 నుంచి 30 మధ్యలో ఉంటే 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. 30 నుండి పైన ఉంటే 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి. ఇది మీడియం బ్లౌజ్ కాబట్టి నేను 2.5 ఇంచెస్కి ఒక మార్క్ చేస్తున్నాను, అంటే 25 నుంచి 30 మధ్యలో ఉన్న బ్లౌజ్ మీడియం బ్లౌజ్. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న అవుట్లైన్ మొత్తాన్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఈ చంక లోతు తీసాం కదండి, ఆ లోతుని కట్ చేసుకోవాలి, పైది కాదు కింద లైన్ని కట్ చేసుకోవాలి ఇలా నీట్గా. ఇలా అవుట్లైన్ మొత్తాన్ని నీట్గా కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది. ఏమన్నా అర్థం కాకపోతే డౌట్స్ ఉంటే నాకు వెంటనే కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ చేయండి. ఏది అర్థం కాకపోయినా వీడియో మళ్ళీ చేస్తాను, నో ప్రాబ్లం. మెయిన్ డాట్ పొడవు ఎలా తీసుకోవాలో చూద్దాం. ఇది ముందే మార్క్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది బిగినర్స్కి. ఇక్కడి నుంచి 2.5కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇది ఎవరికైనా 2.5 ఏ సైజ్ వారికైనా. నెక్స్ట్ ఇక్కడ స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మనకి మెయిన్ డాట్ వచ్చేసింది. ఇప్పుడు ఈ ఫ్రంట్ డాట్ కోసం పైకి ఒక 1/4 ఇంచ్కి మార్క్ చేసుకొని కింద ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి. 3.5 ఉంది.
ఈ 3.5లో సగానికి 1.75కి ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ మెయిన్ డాట్ మనం ఎంత పొడవైతే తీసుకున్నామో అంతే తీసుకోవాలి. 2.5 తీసుకున్నాం, ఇక్కడ కూడా 2.5 తీసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ చంక వైపు మార్కింగ్ కోసం లోపలికి ఒక 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి 3 ఇంచెస్కి ఇలా ఒక మార్క్ పెట్టుకొని లైన్ డ్రా చేసుకోవాలి. చంక వైపు డాట్ కూడా మనకి వచ్చేసినట్టే. ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. షేప్ బెల్ట్ కోసం బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇది ఎంతవరకు ఉందో అంతవరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మార్కింగ్ని స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మళ్ళీ బ్యాక్ పార్ట్ని తీసుకొని దానిపైన ఫ్రంట్ పార్ట్ని షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఈక్వల్గా పెట్టుకొని ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ఎడ్జ్ నుంచి ఈ బ్యాక్ పార్ట్ ఎడ్జ్ వరకు ఎంతవరకు ఉందో కొలుచుకోవాలి. ఇదైతే 3 ఉంది. సెకండ్ సైడ్ కూడా ఇలాగే చూసుకోవాలి. ఇటువైపు అయితే 2 ఉంది. మెయిన్ క్లాత్ మీద మనకు వచ్చిన మార్కింగ్స్ని మార్క్ చేసుకోవాలి. మనకి ఇటు సైడ్ 2 వచ్చింది కదండి, ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. 2.5. ఉక్సులు పట్టి తాళ్ళ పట్టి వైపు ఇలా 3 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోవాలండి. ఇది ఏ సైజు వరకైనా 3 ఇంచెస్ అయినా అంటే కాదండి, బాగా సన్నగా ఉన్న వాళ్ళకి 3 ఇంచెస్ పెట్టుకోవాలి. మీడియం సైజు బ్లౌజులకైతే 3.5, పెద్ద సైజు బ్లౌజులకైతే 4కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి 2.5కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇది ఎవరికైనా ఒకటేనండి, ఏ సైజు బ్లౌజులకైనా 2.5. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం మార్క్ చేసిన మార్కింగ్స్ని ఇలా కలపాలి. మనకి షేప్ బెల్ట్ షేప్ వచ్చేసింది. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ అవుట్లైన్ని సిజర్తో ఇలా కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్. ఈ కటింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, వెంటనే రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో ఆ మిస్టేక్ లేకుండా చూసుకోగలుగుతాను నేను. మిస్టేక్స్ ఏమైనా ఉంటే తిట్టుకోకండి. నేను కూడా యూట్యూబ్కి కొత్త కాబట్టి ఎలా అప్లోడ్ చేయాలనేది ఇంకా నాకు అంత ఎక్స్పీరియన్స్ రాలేదు. నెక్స్ట్ టైం పొరపాటు లేకుండా చూసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.